పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి యేసయ్య అనే పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. సజీవుడా, సత్యవంతుడా, సంపూర్ణుడైన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవుడా, మా విమోచకుడా యేసయ్య అనే పరిశుద్ధ గణనామానికి లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, ఈ యొక్క మహాశుక్రవార దినం ఉపవాస స్వస్థత ఆరాధనలో ఇంతవరకు తండ్రి పాటల ద్వారా, తలాంతుల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. మీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నీ ఆత్మ సంచారాన్ని మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మా మధ్యలో ఆత్మరూపిగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, ఉదయకాల సమయంలో మీకు సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, అతి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన సమయం, నీ దివ్యమైన మాటలు నేను వినటానికి ఇష్టపడుతుండగా తండ్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నా మా ఆధ్యాత్మిక, వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ప్రభువా ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు అందించండి. మీరే బోధించువానిగా, గ్రహింపచేవానిగా, ఆత్మకార్యమును మీ స్థాయిలో, మీ శైలిలో మీరే జరిగించండి. నేనైతే యోగ్యుడన, పాత్రుడను, నన్ను కేవలము నిష్ప్రయోజకుడను ప్రభువా. నీ సిలువ చాటును మరుగుపరిచి నీ భాగస్వామ్యంతో నిలబెట్టి నోటు బొరగ వాడుకొని మహిమ పొందండి. కుడి వచ్చిన బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ ఆరాధన జరిగించి మహిమ పొందమని నజరేయుడని యేసునామమున వేడుకుని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూడా కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా మనందరం కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవాతి దేవుడు అంటున్నాడు, నీళ్లు లేక దీన దరిద్రులు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోయి ఉన్నది. నీళ్లు లేక వారి నాలుక దప్పి చేత ఎండిపోయి ఉన్నది. అయితే యెహోవానైన నేను వారికి ఉత్తరమిచ్చేదను. ఎవరైతే దప్పి చేత నింపబడి ఉన్నారో, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దప్పికొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి. దప్పిక అనేది ఒక కోరిక, ఒక ఆశ, దప్పిక. ఇక్కడ చూడండి, ప్రభు అంటున్నారు, దప్పికొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి. కొంతమంది జీవితాల్లో ఎన్నో దప్పిక ఉంటుంది. ఆధ్యాత్మికమైన దప్పిక, శారీరక సంబంధమైన దప్పిక, కుటుంబాల్లో అవసరతలు కలిగిన దప్పిక, ఇలాంటి దప్పికలు ఎన్నో ఉంటాయి. కానీ వారి కోరిక తీరకుండానే మిగిలిపోతుంది, వారి ఆశ తీరకుండానే ఆవిరైపోతుంది, వారి దప్పి తీరదు. ఇక్కడ అంటున్నాడు ప్రభు, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, వారి జీవితాల్లో నీరు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోతుంది. నీళ్లు వెతుకుతున్నారు, ఆశ తీర్చుకోవాలని, కోరిక తీర్చుకోవాలని, జీవితంలోకి వచ్చిన అవసరత తీర్చబడాలని వారు కూడా వెతుకుతున్నారు. కానీ వారి జీవితంలో నీరు దొరకక
వారు ఏం చేస్తుందంటే వారి నాలుక ఎండి దప్పి చేత ఎండిపోతుంది. ఈనాడు అనేకుల జీవితాల్లో ఇలాగుందండి. అనేకుల బ్రతుకులు ఇలాగే ఉన్నాయి. నీరు వెతుకుతున్నారు, ఆశపడుతున్నారు. ఇదిగో నా కుటుంబం ఈ సమృద్ధిలోకి వెళ్ళాలి, నా కన్నీరు తుడవబడాలి, నా పరిస్థితి మార్చబడాలి అని ఆశ ఉన్నది. కానీ వారి దప్పిక తీరట్లా, వారి ఆశ తీరట్లా. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నారు, నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, నేను వారికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నారు ప్రభు. మన జీవితాల్లో మన కోరిక తీర్చబడాలంటే, మన కుటుంబ పరిస్థితులు బాగుపరచబడాలంటే, మన దప్పిక, మన కోరిక, మన ఆశ, మన జీవితంలో ఉన్న ఆశ తీర్చబడాలంటే మనం ఏం చేయాలో తెలుసు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని నీడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లుగా వాని కనుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. మన దప్పి తీరాలంటే ఒకటే మార్గం, యేసయ్య యొద్దకు రావాలి. యేసయ్య యొద్దకు రావాలి. యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో వారి జీవితాల్లో ఉన్న దప్పిక తీర్చబడుతుంది. ఇక్కడ ఆయన అంటున్నారు, దప్పికొన్న వారులారా, ఎవడైనను దప్పికొని నా ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని. లోకంలో మనం ఎంతకాలము తిరిగినా, ఎక్కడెక్కడో సెర్చింగులు చేసినా, ఏదేదో మన దప్పి తీరద్దని, మన ఆశ తీర్చబడుతుందని ఎక్కడెక్కడో దేన్నెన్నో ఆశ్రయించుట వలన మన దప్పిక తీరదు. ఇక్కడ నుండి ఎవడైనను దప్పికొన్న ఎడల నాయందు ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి యేసయ్య యొద్దకు వచ్చినప్పుడే మన దప్పిక తీర్చబడుతుంది. చూడండి, సమరయ స్త్రీ అనే ఒక ఆవిడ ఉంది. ఆమె కూడా దప్పికొంది. ఆమెకున్న దప్పిక ఏంటంటే శరీర సంబంధమైన దప్పిక. శరీర సంబంధమైన దప్పికతో ఆమె యేసయ్య అక్కడ ఉంటాడని ఎరగకరే ప్రతిరోజు వచ్చినట్లుగానే యాకోబు బావి దగ్గరికి వచ్చింది. ప్రతిరోజు వచ్చిన రీతిగానే యాకోబు బావి దగ్గరికి నిట్ట మధ్యాహ్నము 12 గంట వేళ ఆమె యాకోబు బావి దగ్గరికి వచ్చింది. హఠాత్తుగా అక్కడ యేసయ్య కూర్చుని ఉన్నాడు. యేసయ్య కూర్చుని ఆమెను అడుగుతున్నాడు, అమ్మా కొంచెం దప్పికకు నీళ్ళెవ్వా అని ప్రభు ఆమెను దప్పిక అడిగాడు. అడిగినప్పుడు ఆమె అంటుంది, నువ్వు యూదుడవు, నేను సమరయులను కదా, ఎలాగూ నన్ను నీవు దప్పిక అడుగుతున్నావు అని చెప్పి ఆయనతో కొంత సమయం ఆయనతో సంభాషించిన తరువాత ఆయన అంటున్నాడు, నిన్ను దాహమునకు నీళ్లు అడుగువాడు ఎవడో నీవు ఎరిగి ఉంటే ఆయనను నీవు నీళ్ళు అడుగుతావు. ఈ నీళ్లు త్రాగేవాడు మరలా దప్పిక కొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు మరి ఎన్నడూ దప్పికొనడు అన్నప్పుడు ఆమంటుంది, అయ్యా నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా, మా తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడువా అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ, అయ్యా నేను ఇంత దూరం రాకుండా ఉండినట్లుగా నాకు ఆ నీళ్లు ఇవ్వమని ప్రభువుని అడిగింది. ఆమెను అడిగినప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడి ఆమె దప్పికను దేవుడు తీర్చాడు. ఆమె ఏ నీళ్ళైతే, ఏ శరీర సంబంధమైన నీళ్లు తీసుకుని వెళ్ళి దాహం తీర్చుకోవాలనుకుందో, ఏ శరీర సంబంధమైన నీళ్ల కోసం ఆమె వచ్చిందో, ఆమె జీవితం అంతటికి కావలసిన దప్పిక తీర్చబడింది.
తీర్చబడి ఆ తెచ్చిన కుండ ఆ బావి దగ్గరే పడవేసి ఆ ఊరిలోకి వెళ్ళిపోయింది. అంటే ఆమెకున్న ఏమండి జీవితాంతమునకు కావలసిన దప్పిక తీర్చబడింది. మన దప్పిక తీర్చబడాలంటే యేసయ్యే మనకు మార్గం. ఆయన ఎద్దుకు రావాలి. ఆయనను మనము పరిపూర్ణముగా నమ్మాలి. నమ్మినప్పుడు మన జీవితాల్లో మన దప్పిక తీర్చబడుతుంది. ఏమండి ఇక్కడ అంటున్నాడు ప్రభు, అన్నాడు, దరిద్రులు నీళ్ల కొరకు వెతుకుతూ ఉన్నారు, కానీ వారికి నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోతుంది. ఎంతమంది జీవితాల్లో, ఎంతమంది కుటుంబాలను కట్టుకోవాలనే దప్పికతో ఉన్నారు, ఎంతమంది బిడ్డలను బాగు చేసుకోవాలనే దప్పికతో ఉన్నారు, ఎంతమంది కుటుంబాలని సరి చేసుకోవాలి, జీవితాన్ని బాగు చేసుకోవాలని దప్పికతో ఉన్నారు. కానీ ఈ దప్పి తీర్చబట్ల, ఈ దప్పి నీళ్లు దొరకక వారి నాలుక దప్పితో ఎండిపోతుంది. చూడండి, దేశాన్ని, ప్రపంచాన్ని చూడండి. ఎన్నో కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక కుటుంబాలను కట్టుకోవాలనుకుంటున్నారు, కానీ వారి వల్ల కావట్లా. జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నారు, కానీ వారి వల్ల కావట్లా. నీళ్లను వెతుకుతున్నారు, కానీ వారికి అవి దొరకట్లా. మనం ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. మనం ఎక్కడ వెతకాలో అక్కడ యేసయ్య యొద్ద మనం ఆ దప్పికకు నీళ్లు దొరికే ప్రాంతం ఏదంటే అది యేసయ్య యొద్దే. ఆయన అన్నాడు, ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి వాడు దప్పి తీర్చుకోనండి. నేనిచ్చే నీళ్ళు ఎలాంటివంటే వాడి జీవితాంతమునకు కావలసిన ఒక బుగ్గ వానిలోనే పుడుతుంది. ఇక ఎన్నటికీ వాడికి దప్పిక వేయదు. అది లేదని, ఇది లేదని, ఇది లేదని, అది లేదని నిరాశపడడు. వాడి జీవితంలో యేసయ్య యొద్దకు వస్తే, యేసయ్య యొద్దకు దప్పికొని యేసయ్య యొద్దకు వస్తే ఆయన వానికి నీళ్లు ఇస్తాడు. ఆ నీళ్ళు ఏమవుతాయి అంటే వానిలో ఊరెడు బుగ్గగా మారిపోద్ది. ఊరెడు బుగ్గ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక జలం ఉందని, ఒక ఊరే బుగ్గ ఒకటి ఉంది. ఇప్పుడు ఇదివరకు బావులు ఉండేవి. ఆ బావులు మనం ఎంత చేదుతూ ఉంటే అన్ని నీళ్లు ఊరతా ఉండేవి. అదే ఊరెడు బుగ్గ. ఇప్పుడు అదే ఒక ట్యాంక్ ఉంది, ఒక వాటరు పైప్ లైన్తో నింపిన ట్యాంక్ ఉంది. అది ఎంతసేపు వస్తుంది? మనం వాడే కొద్ది అది తరిగిపోద్ది. కానీ యేసయ్య మనలో పుట్టించే ఆ బుగ్గ లాంటిదంటే మనం ఎంతగా దాన్ని ఉపయోగిస్తామో అంతగా మనలో ఉజ్జీవం, మనలో అది ఊరుతూ ఉంటుంది. ఒక జీవజలము ఊరినట్లుగా ఆ బుగ్గ అందుకని యేసయ్య యొద్దకు రావాలండి. నీ జీవితం కట్టుకోవాలన్నా, నీ బ్రతుకు బాగుపడాలన్నా, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలనే దాహం ఉంటుందండి, అందరికీ ఉంటుంది. అయ్యే నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా బిడ్డలను బాగు చేసుకోవాలి, నా భర్తను బాగు చేసుకోవాలి, నా స్థితిని మార్చుకోవాలి అనే దాహం అందరికీ ఉంటుంది. కానీ వారు రావాల్సిన ప్రాంతానికి వారు రావట్లే. ఎక్కడెక్కడో ఏమండి జీవజలము ఇచ్చే దేవునిని విడిచిపెట్టి బ్రద్దలయ్యే తొట్టెల వైపుకు ప్రజలు వెళ్ళిపోతున్నారండి. బ్రద్దలయ్యే తొట్టెలు, నీళ్లు నిలవక బ్రద్దలయ్యే తొట్టెల యొద్దకు వెళుతున్నారు. ఎవడో సలహా ఇస్తాడు, ఎవరి దగ్గరకు వెళ్ళాలి, ఎవరో సలహా ఇస్తారు. కుటుంబం కట్టుకోవడానికి సలహా తీసుకోవడానికి వెళ్ళాలి, బిడ్డల్ని బాగు చేసుకోవడానికి సలహా తీసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వెళ్ళి అసలైన దేవుని యొద్దకు రాకుండా ఉండటం వలన కుటుంబాలు అలాగే, వారి జీవితాల్లో ఉన్న ఆశలు అలాగే మిగిలిపోతున్నాయి. తీర్చబట్ల, వారి దప్పిక తీరట్లా. యేసయ్య అంటున్నాడు, వారు ఎలా ఉన్నారంటే దరిద్రులు దప్పి చేత నీళ్లు వెతుకుచు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోతుంది. ఎంతసేపు ఉంటామండి దప్పితో? దప్పి చేత ఎండిపోతుంది. నీళ్లు దొరికే ప్రాంతం, మన దప్పిక తీర్చే చోటు అది ఏదైనా ఉందంటే
అది యేసయ్య యొద్దే. ఆయన అంటున్నాడు, దప్పికొన్న వారలారా నా యొద్దకు రండి. యేసయ్య చెప్పాడు, దప్పికొన్నావు. నువ్వే దప్పికతో ఉన్నావు? నీ బిడ్డల భవిష్యత్తు కొరకు అయిన దప్పికుందా? నీ భర్త బాగుపడాలని దప్పికుందా? నీ కుటుంబం కట్టబడాలి అని దప్పికుందా? యేసయ్య పాదాల యొద్దకు రా. యేసయ్య పాదాలు పట్టుకో. యేసయ్య పాదాలు పట్టుకో. నీ జీవితాంతానికి కావలసిన ఆ సమృద్ధిని, నీ జీవితాంతానికి కావలసిన ఊరేడు బొగ్గను ఆయన నీలో కలగజేస్తాడు. నీవే ఒక ఊరేడు బొగ్గవైపోతావు. నీ జీవితమే అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. మనము రావలసిన దేవుని యొద్దకు రామండి. ఏదేదో చూస్తూ ఉంటాం. జీవితం బాగుపడాలంటే, అప్పులు తీరాలంటే ఏం చేయాలి? 30 రోజుల్లో అప్పులు తీరాలంటే 3 రోజుల్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ రావలసిన దేవుని యొద్దకు రాము. మన జీవితంలో మన యొక్క దప్పి తీర్చే దేవుడు మనకున్నాడండి. నిజంగా నువ్వు ధన్యుడువు, ధన్యురాలవని ప్రకటిస్తున్నా. నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఈ కృప అందరికీ లేదు. దేవుని యొద్దకు వచ్చిన నీవు ఎక్కడో దూరంగా ఉంటే కుదరదు. ఆయన పాదాల యొద్దకు రావాలి. సమరియా స్త్రీ వలె పాదాలు పట్టుకోవాలి. ఆయనతో సంభాషించాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన మాటలు వినాలి, నమ్మాలి. నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు దేవుడు నీలో ఒక ఊరెడు బొగ్గను పుట్టిస్తాడు. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? అనేకులకు ఆశీర్వాదకరమైన తల్లిగా మారిపోతావు. అనేకులకు ఆశీర్వాదకరమైన తండ్రిగా, అనేకులకు ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆయనతో మాట్లాడాలి, ఆయన యొద్ద ప్రార్థన చేయాలి, దేవునిని మొరపెట్టాలి. ఇక్కడ అంటాడు యెషయా గ్రంథంలో చూడండి, ఆయన అంటాడు, ఇశ్రాయేలు దేవుడైన నేను యెహోవా అను నేను వారికి. నువ్వు ప్రార్థన చేస్తే, నిజముగా నువ్వు మొరపెడితే, నీ ప్రార్థన నీకు ఆయన ఉత్తరం ఇస్తాడు. నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? నిజముగా నువ్వు మొరపెడితే, దేవా నా కుటుంబ పరిస్థితి అయ్యా, నా బిడ్డల పరిస్థితి అయ్యా, నా జీవిత పరిస్థితి అయ్యా, నా జీవితాన్ని కట్టయ్యా, నా కుటుంబాన్ని కట్టయ్యా, నా బ్రతుకును సరిచేయ్యా, నేను అనేకులకు ఆశీర్వాదంగా మార్చయ్యా అని చెప్పి నువ్వు నిజముగా దేవునికి మొరపెడితే ఆయన అంటున్నాడు, యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇస్తా. మనం ప్రార్థన చేయకుండా, దేవునికి మొరపెట్టకుండా దేవుని యొద్ద నుండి సమాధానాన్ని పొందలేం. ఆయన అంటున్నాడు, నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఉత్తుత్తుగా కాదు, అద్భుతం జరుగుద్దా జరగదా అన్నట్లుగా కాదు. నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే, ఆయన యొద్దకు వచ్చి దప్పిక కలిగినగుంటే, నువ్వు ఆయనకు మొరపెడితే, మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. అందరూ విడిచినా, అందరూ నిన్ను విడిచిపెట్టినా నీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదని మనం నమ్మాలి. మనం నమ్మాలండి. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను, విడిచిపెట్టను. ఎందుకనంటే నువ్వు నన్ను మొరపెట్టావు, నా యొద్దకు వచ్చావు, నా సహాయము కోరావు, దాహము కొరకు నా యొద్దకు వచ్చావు. ఈయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. మన దేవుడు ఎలాంటి వాడంటే, మన దాహాన్ని తీర్చేవాడు. రెండవ మాట, మన ప్రార్థన ఆలకించేవాడు. మూడవ మాట అంటున్నాడు, నేను వారిని విడనాడను. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందరూ నిన్ను విడిచిపెట్టచ్చు, కానీ నిన్ను ఆయన విడనాడాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాముకు భార్య అయిన హాగరు, అబ్రహాముకు భార్యగా వచ్చిన హాగరును ఏమండి అప్పటి వరకు ప్రేమించిన
శారమ్మ. అప్పటి వరకు ఆమె ద్వారా ఒక సంతానం పొందాలి, నా వంశానికి వంశోద్ధారకుడు రావాలి అని చెప్పి అప్పటి వరకు శారమ్మ గారు హాగరుని ఎంతో ప్రేమించింది, చాలా గౌరవించింది, చాలా చేసింది. కానీ అంతగా ప్రేమించిన శారమ్మ హాగరులో ఎప్పుడైతే గర్వం వచ్చిందో, గర్భవతినయ్యానని హాగరులో ఎప్పుడైతే గర్వం వచ్చిందో వెంటనే ఆమెను హింసించటం ప్రారంభించింది. ఎన్నో చేసింది. ఏమండి, శారా హాగరును విడిచిపెట్టేసింది. ఎవరైతే ఆమెను భార్యగా స్వీకరించాడు ఈ అబ్రహాము, ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. ఏం చేశాడండి? వెళ్ళగొట్టాడు, దూరం చేశాడు. దూరం చేసినప్పుడు ఆమె అరణ్యములో, బెయేర్షెబా అరణ్యములో ఆమె తిరుగుతూ ఉంది. తన బిడ్డకు దాహం వేస్తుంటే గుక్కెడు నీళ్ళు ఇవ్వడానికి ఆమెకు అవకాశం లేదు. గుక్కెడు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం లేకపోతే ఇక ఈ బిడ్డని చావు నేను చూడలేనని చెప్పి ఆమె ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆమెకి ఎవరు తోడు లేరు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆ బిడ్డ యొక్క స్వరాన్ని విని ఆమెను విడిచిపెట్టకుండా ఆమెను ఏం చేశాడంటే దేవుడు ఆమె బిడ్డను జ్ఞాపకం చేసుకుని అక్కడ ఒక నీటి బుగ్గను పుట్టించి, ఆ నీటి బుగ్గను పుట్టించి దేవుడు ఆ బిడ్డకు, తల్లికి దాహాన్ని తీర్చి ఆ బిడ్డను ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా, ప్రపంచానికి గొప్ప వ్యక్తులుగా దేవుడు ఆ బిడ్డలను చేశాడు. విడిచిపెట్టాడండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇస్మాయేలు గర్భములో నుండి 12 మంది రాజులను దేవుడు పుట్టించాడు. ఎప్పటికి కూడా ఆ ఇస్మాయేలు సంతానం ప్రపంచంలో అత్యధికముగా గొప్పవారిగా ఉన్నారు. అత్యధికమైన గొప్పవారిగా శారీరక ధనములో వారిని దేవుడు ఏం చేశాడంటే అభివృద్ధి చేశాడు. ఇప్పటికి కూడా ఆనాడు పుట్టించిన నీటి బుగ్గ ఇప్పటికి కూడా అక్కడ ఉంది. విడిచిపెట్టేవాడు కాదండి. భర్త విడిచిపెట్టాడు. ఏమండి, ప్రేమించిన యజమానురాలు విడిచిపెట్టేసింది. విడిచిపెట్టింది. ఏమండి, భర్త అనుకున్న యజమానుడు విడిచిపెట్టారు. నాన్నవారు లేరు, కానీ దేవుడు మాత్రం విడనాడేవాడు. అందరు విడిచిపెట్టవచ్చు నిన్ను, నీ జీవితంలో అందరు నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ భర్త విడిచిపెట్టవచ్చు, నీ అయిన వారు విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు నిన్ను హీనంగా చూడవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను విడినాడేవాడు కాదు. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. అంతేకాకుండా చూడండి, అదే అధ్యాయంలో 13వ వచనం, నీ దేవుడైన యెహోవాను నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పి నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. ఏం చేస్తాడండి? నీ కుడి చేతిని పట్టుకుంటా. నీ కుడి చేతిని పట్టుకుని నేను నీకు సహాయం చేస్తా. నేను నిన్ను విడిచిపెట్టను. ప్రభు అంటారు, తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా? ఏ తల్లి అయినా తన గర్భాన పుట్టిన బిడ్డను మర్చిపోద్దండి, మర్చిపోదో. ఏ తల్లి తన బిడ్డను మర్చిపోదో. ఎప్పుడు జ్ఞాపకం, తినేటప్పుడు బిడ్డకు జ్ఞాపకం వస్తాడు. ఏమండి, ప్రతి విషయంలో తన బిడ్డను తల్లి జ్ఞాపకం ఉంచుకుంటుంది. ప్రభు అంటారు, చూడండి ఒకసారి, అది యెషయా గ్రంథం 49వ అధ్యాయం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను
మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇక్కడ అంటున్నాడు ప్రభు, నేను నిన్ను విడనాడను. ఏమన్నాడండి? నేను నిన్ను విడనాడను. ఇదిగో నీ చేత్తో పట్టుకున్నా. ఏమన్నాడండి? నా కుడి చేత్తో నిన్ను పట్టుకున్నా. ఇప్పుడు తండ్రి ఉన్నాడండి. తండ్రి చిన్న బిడ్డను చేత్తో పట్టుకుని వెళ్తాడు. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు బిడ్డను ఏ మార్కెట్లోనో లేకపోతే ఎక్కడో చోటకి ఏ తెలియని ప్రాంతంలో వెళుతూ ఉన్నప్పుడు బిడ్డను ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, విడిచిపెట్టడు. ట్రాఫిక్లో ఉన్న ప్రమాదాల సమయాల్లో ఉన్న వీడి చెయ్యి విడిచిపెట్టడు, పట్టుకుంటాడు. ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు, అంటున్నాడు, నీది ఇశ్రాయేలు దేవుడైన యెహోవానైన నేను నిన్ను విడనాడను. అందుకని విడనాడకుండా నేను నీ కుడి చెయ్యి పట్టుకున్నాను. నేను నీకు సహాయం చేస్తాను. నీ శ్రమలో, నీ శోధనలో, నీ కష్టములో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నువ్వు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిలో నేను నిన్ను విడువనని చెప్పి నీ చేయి పట్టుకున్నాను. పెళ్లి సంబంధాల్లో పెళ్ళికి ప్రకటన చేస్తారు, పెళ్ళి వాగ్దానాలు చేస్తారు. రోగములోను, ఏమండి, బాధలోను, కష్టములోను, ఇరుకులోను, ఇబ్బందుల్లోను నేను నిన్ను పోషించి సంరక్షించి నేను నీకు భర్తగానున్న నిన్ను విడిచిపెట్టనని దేవుని ఎదుట ప్రమాణము చేస్తున్నానని చెప్పిన భర్త ఏం చేస్తాడంటే అవసరం లేకపోతే ఇసిరి పాడేస్తాడు. ఆరోగ్యం లేకపోతే భర్త కూడా బయట గిరాటేసేస్తాడు. కానీ మన దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. మనుషులు ఎలా ఉంటారో తెలుసా? మనుషులు ఎలా ఉంటారంటే మనలో బలమున్నంతసేపు, మనకు బలమున్నంతసేపు, మనలో టాలెంట్ ఉన్నంతసేపు, మనలో శక్తి ఉన్నంతసేపు మనిషి మనల్ని వాడుకుంటాడు. మనలో టాలెంట్ ఉన్నంతసేపు, శక్తి ఉన్నంతసేపు, బలం ఉన్నంతసేపు మనలో ఏమండి మనలను మనిషి వాడుకుంటాడు. ఎప్పుడైతే మనం బలహీనమైపోయామో, ఎప్పుడైతే మన శరీర అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామో, ఎప్పుడైతే మనలో ఏమండి మనలో పరిస్థితులు బాగోలేదో మనిషి ఏం చేస్తాడంటే ఊరికి అట్ట విడిచిపెట్టేస్తాడు. అప్పటి వరకు అమ్మో ఈయన నన్ను జీవితాంతం విడిచిపెట్టడు అని మనం ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటాం. జీవితాంతం ఇతడు నన్ను విడిచిపెట్టడు, ఇదిగో ఈమె నన్ను జీవితాంతం విడిచిపెట్టదు, ఇదిగో నా భర్త జీవితాంతం నన్ను విడిచిపెట్టడు, నా భార్య జీవితాంతం విడిచిపెట్టదు అని పరిపూర్ణంగా నమ్ముతాం. ఇదిగో ఈ యజమానుడు నన్ను జీవితాంతం విడిచిపెట్టడు అని చెప్పి నమ్ముతాం. ఎప్పుడైతే బలహీనులయ్యారో, ఉపయోగపడని పరిస్థితికి వెళ్ళిపోయారో ఏం చేస్తారంటే డిస్పోజల్ లాగా పారేస్తారు. కానీ మన దేవుడు అట్టంటోడు కాదండి. మన దేవుడు మనలను అలా విడిసిరేసేవాడు కాదు, చెత్తబుట్టలో పారేసేవాడు కాదు. అరే నువ్వు పని చేయురా అని ఎవరిని చెత్తబుట్టలో పడేయడండి. బలహీనులను ఆయన లేవనెత్తే దేవుడండి. పనికిరాడు, ఇదిగో ఇతడు పనికిరాడు అని వదిలేసిన వారిని ఆయన చేత్తో పట్టుకుని పనికొచ్చే పాత్రగా ఆయన చేస్తాడు. వీడి వలన ఉపయోగం లేదని అందరు విడిచిపెట్టేసిన ఆయన మాత్రం నువ్వు నాకు పనికొస్తావు అని చెప్పి ఆయన తన చేతితో పట్టుకుని మనను విడిచిపెట్టడండి. మనుషులు విడిచిపెడతారు కానీ మన దేవుడు విడనాడాడు. ఆయన చెయ్యి పట్టుకున్నాడు, చెయ్యి పట్టుకున్నాడు. ఆయన అంటాడు నేను నిన్ను విడువను. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలండి. దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలి. నా దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను విడిచిపెట్టడు అనే విశ్వాసం నీకుంటే ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు. నడి సముద్రములో నువ్వున్నా నిన్ను ఆయన విడిచిపెట్టాడు. ఇప్పుడు పేతురు గారు ఉన్నాడండి. పేతురు గారు సముద్రంలో, పేతురు శిష్యులందరూ కలిసి సముద్రంలో పడవలో వెళుతున్నారు. యేసు ప్రభు వారు అలల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన అంటాడు నువ్వు నిజముగా నీవే అయితే
నేను కూడా ఈ సముద్రం మీద నడిచే భాగ్యం నాకు ఈ ప్రభువా అంటాడు. అన్నప్పుడు సరే రా, నాతో రా అంటాడు. అంటే పేతురు లేచాడు, ఆ పడవ మీద నుండి అలల మీద దిగాడు. దిగి నిలబడ్డాడు, అలల మీద చక్కగా నిలబడ్డాడు. మనం ఎలా నేల మీద నిలబడతామో అలా పేతురు గారు కూడా అలల మీద నిలబడ్డాడు. నిలబడి ప్రభు వైపు చూసుకుంటూ నడుస్తున్నాడు. అబ్బా చక్కగా నడవగలుగుతున్నాడు. హే ఏం పర్లేదు, ఇక బాగా నడుస్తున్నానని చెప్పి ఎదరికెళ్ళేపాటికి ఆ సముద్రాన్ని, అలలను, గాలిని చూసి అవిశ్వాసంతో మునిగిపోతున్నాడు. ఆ అవిశ్వాసంతో మునిగిపోతున్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం? నువ్వు నన్ను నా వైపు చూడకుండా గాలి వైపు చూసావురా, నువ్వు నా వైపు చూడకుండా అలల వైపు చూసావు, అందుకే మునిగిపోతావు, నీ కర్మ నీది పోరా అని మన దారిని మనం పోతాం. కానీ దేవుడు అట్ట విడిచిపెట్టేవాడు కాదండి. వెంటనే ఆయన చెయ్యి అందించి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకుని లేవనెత్తి విడిచిపెట్టాడండి. మనము అండి అలాంటి విషమ పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనలను విడనాడువాడు కాడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన, ఎవరు రక్త సంబంధికులు మనలను విడిచిపెట్టినా మన దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. నమ్మాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని నమ్మి దేవుని వైపు నిరీక్షణ కలిగి మనం ఉంటే మన దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. అంతేకాకుండా 49వ అధ్యాయంలో అంటాడు, తల్లి తన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచునా? మరవరు. మామూలుగా అయితే చంటి బిడ్డను మరవరు. ఎక్కడో బయట ఎక్కడో పని చేసుకుంటుంది తల్లి, బయట ఎక్కడో పని చేసుకుంటుంది. వీడు ఉయ్యాల్లో ఉండి కొవ్వమండాడు, వెంటనే పని చేసేది కప్పుకొని బిడ్డ దగ్గరికి వచ్చేస్తుంది. తల్లి బిడ్డను మరవదు. ఎంత మూర్ఖురాలైనా, ఎంత మెంటల్ అయినా, ఎంత మూర్ఖురాలైనా, ఎంత ఏమండి పరిస్థితిలో ఉన్నదైనా బిడ్డను మాత్రం మర్చిపోదు. బిడ్డను మర్చిపోదు. కానీ కొంతమంది ఉంటారు, ఇక్కడ అదే అంటున్నాడు, తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మర్చిపోతారు. ఓహో సమయంలో నువ్వు నా కొడుకు కాదురా, నువ్వు నా కూతురు కాదురా అని కొంతమంది మర్చిపోతారు. ఒక్కోళ్ళైతే ఏమండి బిడ్డను కని కుప్పతొట్లు వేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైనా మర్చిపోతారు. కానీ నేను నిన్ను మరువను. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనల్ని మర్చిపోయేవాడు కాదండి. మనల్ని మర్చిపోయేవాడు కాదు. మనల్ని మర్చిపోకుండా ఆయన ఏం చేశాడు తెలుసా? చూడండి, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను చూడు, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నా. ఏంటి? నా అరచేతిలో చెక్కి ఉన్నా. నా అరచేతిలో చెక్కి ఉన్నా. నేను నిన్ను మరవను. ఎక్కడున్నాడు? అరచేతిలో చెక్కుని ఉన్నా. చెక్కింది ఏమండి ఏమవుద్ది? చిరస్థాయిగా ఉంటుంది. గోరింటాకు పెట్టుకున్నాం అనుకో, ఎన్ని రోజులు ఉంటుంది? 10 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది. గోరింటాకు పోద్ది. చెక్కుకున్నది ఏమవుద్ది? అలా నిలిచి ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, చూడు నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుని ఉన్నా. నా అరచేతుల్లో చిక్కుకున్నా. నేను నిన్ను మర్చిపోను. అక్కడేమో నేను నిన్ను విడువను, నేను నీ చెయ్యి పట్టుకున్నా అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోను, నా అరచేతుల్లో చెక్కున్నా. అంటే అరచేతిలో చెక్కుంటే ఎప్పుడు మనల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన కను సన్నదలో, ఆయన కను చూపులో మేర మనల్ని ప్రభు చూస్తున్నాడు. మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఇక్కడ సియోను కూడా అలాగే అనుకుంటుందంట. సియోను కూడా దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చిపోయి ఉన్నాడని అనుకున్నాడు. సియోనులాగా నువ్వు ఉన్నావేమో, సియోను వలె నీవు కూడా అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నా పరిస్థితి మర్చిపోయాడు అని నీవు కూడా అనుకుంటున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నారు,
తల్లి తన బిడ్డను మర్చిపోదు. ఒకవేళ వారైనా మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను. మర్చిపోడండి, విడిచిపెట్టండి. విడిచిపెట్టకుండా మన చేయి అయినా పట్టుకున్నాడు. మర్చిపోకుండా మనలను ఆయన తన హస్తములో చెక్కుకున్నాడు. నీ రూపం ఆయన చెక్కుకున్నాడు. ఆయన ఇచ్చిందే ఈ రూపం ఆయన ఇచ్చిందేనండి. నీ రూపాన్ని ఆయన చెక్కుకుని ప్రతిరోజు నీ గురించి చూస్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు అని చెప్పి దేవుడు మనను ప్రతిరోజు తను చూస్తున్నాడు. ఆయన అరచేతిలో ఎక్కడో పుస్తకంలో చెక్కుకోవాలా. పుస్తకం మర్చిపోతాం, అరిచేయి మర్చిపోయి వెళ్తా ఉన్నాడు కన్నా, అరిచేయిని మర్చిపోయి ఎక్కడికైనా వెళ్తామా? వెళ్ళాం. మన చెయ్యి మనతోనే ఉంటుంది. ఈ అరిచేతిలో ఉన్నదాన్ని, ఈ మధ్యలో ఉన్న ఈ గీతలు ఉండి చూసారా, ఈ గీతలను మర్చిపోదాం మనం. అలా దేవుడు నిన్ను చెక్కుకున్నాడు. అంటే మనమంటే ఎంత ప్రేమ అండి మన దేవునికి. మనల్ని మరువకుండా, మనల్ని విడిచిపెట్టకుండానేమో మనలను ఆయన కుడి చేతితో మనలను పట్టుకుని మనల్ని నడిపిస్తున్నాడు. ఏమండి, మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని మరిచిపోకుండా ఆయన అరచేతులలో మనలను చెక్కుకున్నాడు. నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు దేవుడు నన్ను మర్చిపోయాడు ఆయన సియోను వలె దుఃఖిస్తున్నావు? కొంతమంది ఎలాగ ఉంటారండి, కొంతమంది ఎలాగ ఉంటారు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఎప్పుడు నిరాశపడుతూ ఉంటారు, ఎప్పుడు వేదన చెందుతూ ఉంటారు. ఏంటమ్మా అంటే, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అని ఎప్పుడు వేదన చెందుతూ ఉంటారు. దేవుడు నన్ను మర్చిపోయాడు, అందరు నన్ను మర్చిపోయారు, అందరు నన్ను విడిచిపెట్టేశారు అని చెప్పి మనం నిరాశ పడకూడదండి. మనం ఎలా ఉండాలి తెలుసా? నిరాశ పడకుండా మనం ఎలా ఉండాలంటే, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షమే ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అన్న ఒక నిరీక్షణ మనలో ఉండాలి. అన్యజనుల వలె మనం అన్ని విషయాల్లో దుఃఖపడకూడదు, నిరాశ పడకూడదు. ఓసారి శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎన్నడూ అధైర్యపడకుండా ఏం చేయాలో తెలుసా? దేవుడు నన్ను మర్చిపోడు, దేవుడు తన యొక్క కుడి చేతితో నన్ను పట్టుకున్నాడు. తండ్రి ఎలాగైతే కుమారుని కుడి చేతితో పట్టుకుని నడిపిస్తాడు, అలా నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. తల్లి తన బిడ్డను మర్చిపోతే కానీ నేను నిన్ను మరువను. చూడు, నా అరచేతుల్లో నేను చిక్కుకున్నా. చూసే ఎప్పుడన్నా దేవుడు అరచేతిలో ఉన్నామన్న సంగతి నీకు ఉందా? నీకు ఆలోచనలో ఉందా? నువ్వు అనుకుంటున్నావు, నేనెక్కడో మూలలో ఉన్నాను, నేనెక్కడో ఒక నిరాశలో ఉన్నాను, నేనెక్కడో ఎవ్వరికి పనికిరాని స్థితిలో ఉన్నా అని మనం అధైర్యపడుతున్నాం. దేవుని పిల్లలమైన మనం నిరీక్షణతో ముందుకు సాగిపోవాలండి. ఇక్కడ అంటున్నాడు ఆయన, చూడు, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఏమన్నాడండి ప్రభు? నేను నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నాను. అంతేకాకుండా చూడండి, అదే 49వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. నీకు ఉత్తరం ఇచ్చేదని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేని. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడనాడను, నేను నిన్ను మరువను, నేను నిన్ను ఆదుకుంటాను. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడండి. నేను నిన్ను విడువను, నేను నిన్ను మరువను, నేను నిన్ను ఆదుకుంటాను. నీ ప్రతి పరిస్థితిలో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నిన్ను ఆదుకుంటాను. దేవుడు ఆదుకోకపోతే మన జీవితాల్లో మనమేమీ చేయలేము. అబ్రహాము జీవితంలో, అబ్రహాము శారాలు బ్రతుకుతున్నప్పుడు, అబ్రహాము ఏమండి అతడు ఐగుప్తుకు వచ్చినప్పుడు, అతడు గెరారు ప్రాంతానికి వచ్చినప్పుడు,
ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆ అబీమెలెకు అనే రాజుకు శారమ్మ యొక్క అందాన్ని గురించి ఎంతో ప్రశంసలు కురిపించాడు. శారమ్మ ఎలా ఉంది, ఆయా అబ్రహాము భార్య ఎంత అందగత్తే, అంత అందగత్తే, ఎంత అని చెప్పి అబ్రహాము భార్య అనే శారాను గురించి చెప్పారు. వెంటనే వాడు ఏం చేశాడంటే, ఈ అబీమెలెకు శారమ్మను తీసుకుని తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఈడు అనుకున్నాడు కొంతకాలం అయిన తర్వాత వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడు. అబ్రహాము నిరాశపడిపోయాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అతడేమో రాజు, నేనేమో ఒక పరదేశిని, అతడేమో రాజు. నేను వాడి మీద యుద్ధం చేసేంత బలము నాకు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఆదుకునేవాడవు నీవే. నీవు తప్ప నాకు ఆశ్రయం లేదు, నీవు తప్ప సహాయం చేసే సహాయకుడు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అలాంటి పరిస్థితిలో నిరాశలో ఉన్నప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఇలాంటి విషమ పరిస్థితిలో నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆ రాత్రి రాజుతో మాట్లాడుతున్నాడు. అబ్బాయ్, నువ్వు తీసుకొచ్చిన ఆమె ఒకనికి భార్య, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, పంపించు, ఆమెను తన ఇంటికి పంపించు. నేనే నిన్ను అడ్డుకున్నా, ఆమెను ఏదన్నా చేసినట్టే ఆ శాపం నీ మీదకు వచ్చేది, అది రాకుండా నిన్ను అడ్డుకున్నాను అని చెప్పి అతన్ని అడ్డుకుని తన భార్య అయిన శారాను అబ్రహాము యొద్దకు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి విషమ పరిస్థితిలో ఎవరు ఆదుకుంటారండి? ఒక రాజు మీదకి యుద్ధం చేసి అంత బలమీనకు లేదు. అప్పుడే దేవుడు పిలిచాడు, కొద్ది సమయంలోనే వచ్చాడు, ఈ లోపం వాడు తీసుకుపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఆదుకుంటారు? దేవుడే ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఎవరు మనల్ని ఆదుకోకపోవచ్చు అండి. మన రక్త సంబంధికులు మనల్ని ఆదుకోకపోవచ్చు, మన కులగోత్రికులు మనలను ఆదుకోకపోవచ్చు, మనం నిరాశలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరు మనలను ఆదుకోకపోవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటాను. ఏం చేస్తానన్నాడండి? నేను నిన్ను ఆదుకుంటాను. మన దేవుడు ఎలాంటి వాడంటే విడనాడేవాడు కాదు, నిన్ను మరిచిపోయేవాడు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆయన ఆదుకుంటాడు. అంతేకాకుండా మరొక మాట చూద్దాం. చూడండి 138వ కీర్తన, 138వ కీర్తన చూడండి ఒకసారి, 3వ వచనం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఏం చేస్తాడు మన దేవుడు? 1 విడనాడడు, 2 మనలను మరిచిపోడు, 3 మనల్ని ఆదుకుంటాడు, 4వదిగా మనలను ధైర్యపరుస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేనున్నాను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నా. భయపడకు, నేను నీకు తోడే ఉన్నా. భయపడకు, నేను నీకు తోడే ఉన్నా. మోషే గారు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని నడిపించాడు. ఇంకా కానాను అదిగో ఆమడ దూరంలో ఉందనగా మోషే గారు చనిపోయారు. ఈ బాధ్యతలన్నీ మోషే గారు యెహోషువకు అప్పగించాడు. అప్పగిస్తే యెహోషువ భయపడిపోతున్నాడు. అమ్మో, ఎంతమంది జనాంగాన్ని నేను
ఎలా నడిపించగలను? ఇంతమంది జనాన్ని నేను ఎలాగ అద్దరికి తీర్చగలను? నా యజమానుడైన నా దైవజనుడైన మోషే మాటే వీరు వినలేదు కదా, నా మాట ఎలా వింటారు వీళ్ళు? నా మాట ఎలా వింటారు వీళ్ళు? మెడ వంచని ప్రజలు కదా, ఎలా వింటారు నా మాట అని భయపడిపోతున్నాడు. భయపడిపోతుంటే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రభువు యెహోషువతో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి దేవుని వాక్యములో నుండి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. మొదటి అధ్యాయం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా, నిన్ను విడవనయ్యా, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను నీకు ఇచ్చేదనని మీ పితరులతో చేసిన ఈ దేశమును నీవు నిశ్చయముగా స్వాధీనము చేసుకునేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండుము. ఏంటండి? బహు ధైర్యముగా ఉండుము. అప్పటి నుండి యెహోషువ ధైర్యముగా ఉన్నాడు. అప్పటి నుంచి యెహోషువ ధైర్యముగా ఉండి, ఏమండి, మోషే అక్కడి వరకు నడిపిస్తే యెహోషువ కానానుకు నడిపించడమే కాకుండా ఆ 12 గోత్రాల ప్రజలకు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాన్ని విడగొట్టాలో రాజ్యాన్ని యెహోషువ పంచిపెట్టాడండి. ఎంత ధైర్యం యెహోషువకు ఎలా వచ్చిందంటే దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. దేవుని మాట మీద నమ్మకం ఉంచాడండి. దేవుని మాట మీద నమ్మకం. యెహోషువ భయపడిపోతున్నాడు. అమ్మో, నా దైవజనుడు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వీళ్ళందరినీ నేను ఎలా నడిపించాలి, ఎలా చేయాలి అని భయపడిపోతుంటే దేవుడు అన్నాడు, నీవు నిబ్బరము కలిగి, నేను నిన్ను విడువను, ఎడబాయను, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమండి. దేవుని మాట ఏం చేశాడు యెహోషువ? ఏం చేశాడండి? నమ్మాడు, ధైర్యంగా ఉన్నాడు. మనమైతే దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నా, దేవుడు ఎన్నిసార్లు నీతో వాదిస్తున్నా, నువ్వు మాత్రం దేవుని మాట వినవో. వినటం నీకు అభ్యాసం లేదు, అందుకనే భయపడుతున్నావు. అందుకనే ప్రతిదానికి ఏమంటే పిల్లి ఎగిరితే భయపడుతున్నావు. కొంతమంది పిల్లి ఎదురొస్తే వెళ్ళరు. ఎక్కడికి? ఏదైనా ప్రయాణం వెళ్తున్నారు, పిల్లి ఎదురొస్తే వెళ్ళరు. ఎవరైనా ఒక విధవరాలు ఎదురొస్తుంది అనుకో, వెళ్ళరు. ఇంకా ఏమవుద్ది? కొంపేమన్నా మునుగుద్దా? ప్రతిదానికి భయపడిపోద్దు. పిల్లి ఎదురొస్తే భయం, విధవరాలు ఎదురొస్తే భయం, ఏమండి మంచి శకునం రాలేదని వెనక్కి వెళ్ళిపోవటం, ఇవన్నీ దరిద్రపు అలవాట్లు. ఇలాంటి భయము నీలో ఉండకూడదు. మనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. ఎవరొస్తే ఏమవుద్ది? సంతోషంగా పాటలు పాడుకుంటూ పోవటమే, అంతా మేలే జరుగుద్ది. నమ్మో, దేవుని మాట నమ్మో. కానీ యెహోషువ చూడండి, యెహోషువ భయపడిపోతూ వణుకుతూ ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఇదిగో నేను నిన్ను విడువక నా చేయి బట్టి నడిపిస్తానయ్యా, నేను నిన్ను మరిచిపోను, నా చేతుల్లో నిన్ను చిక్కున్నా, నిన్ను ఎడబాయనయ్యా అని చెప్పినప్పుడు యెహోషువ దేవుని మాట విన్నాడు. ఇశ్రాయేలీలు మోషేకు ఎదురు తిరిగారు కానీ యెహోషువకు ఎదురు తిరగలేదండి. యెహోషువకు ఒక్కడు కూడా ఎదురు తిరిగినట్లుగా బైబిల్లో లేదు. మోషేకు అందరూ ఎదురు తిరిగిన వాళ్ళే, కానీ యెహోషువకు ఎవడో ఎదురు తిరగలేదు. ఎందుకని? దేవుని మాట విన్నాడు. విన్నప్పుడు దేవుడు యెహోషువను మహిమపరిచాడు. మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుని మాట వినాలండి. ఆయన అంటున్నాడు భయపడొద్దు అని చెప్తున్నప్పుడు కూడా నువ్వు ఇంకా భయపడుతున్నావంటే భయపడి ఏం చేస్తావు? భయపడటం వలన, ఒకని మీదకు భయపడటం వలన ఏమొస్తుందో తెలుసా? ఉరి వస్తుంది. ఏమొస్తుంది? భయపడటం వలన ఉరి వస్తుంది. భయపడటం అంటే ఏదో
కాదు, ఉరి వస్తుందంట. భయపడేవాడే ఆత్మహత్య చేసుకుంటాడు వెళ్ళి. భయపడేవాడే లేనిపోయిన నిర్ణయాలు తీసుకుంటాడు. ధైర్యం ఉన్నవాడు మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. భయపడేవాడు చెడ్డ నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ధైర్యపరుస్తా. యెహోషువతో అన్నాడు, నేను నిన్ను ధైర్యపరుస్తా అన్నాడు. యెహోషువ నమ్మాడు కాబట్టి ధైర్యంగా కత్తిని ఈటెను చాపి దేశాన్ని జయించాడండి యెహోషువ. ఈ ధైర్యం ఎలా వచ్చిందంటే దేవుని మాటను వినుట వలన. నీ జీవితంలోనే నా జీవితంలోనైనా ప్రభు అంటున్నాడు, నువ్వు ధైర్యముగా ఉండు. ఆయన అంటున్నాడు, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ఏమన్నాడండి, ధైర్య పరిచితివి. ప్రాణములో త్రాణ పుట్టించి ధైర్యపరుస్తాడు. దేవుడు ధైర్యపరిచినప్పుడు మనము ధైర్యముగా ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు అందరినీ ధైర్యపరచడండి, అందరితో మాట్లాడండి. దేవుడు ధైర్యపరిచినప్పుడు కూడా మనం ఇంకా పిరికివారిగా ఉంటే ఏమవుతుందో తెలుసా? చూడండి ఒకసారి ఆఖరిగా ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21. ఎవరండి? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండముల పాలగుదురు. ఇది 2వ మరణము. ఒక విగ్రహారాధికుడు ఎలాగైతే అగ్నిగుండానికి వెళ్ళిపోతాడో, భయపడేవాడు కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పిరికివారు. ఎవరండి? ఫస్ట్ పేరు ఎవరిది? పిరికివారు. పిరికివారు పరలోక రాజ్యానికి చేరరు. ఎందుకంటే పిరికోడు ఎప్పుడైనా వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. పిరికోడు ఎప్పుడు వాడు దేవుని మాట వినకపోతే ఎప్పుడో ఒక రోజున ఏదో వాడు జరగటమే, నిలబడ్డో. కాబట్టి మనం ఏం చేయాలి? ధైర్యముగా ఉండాలి. దావీదు అన్నీ పోయినాయండి, అన్నీ పోయినాయి దావీదుకు. తన భార్య, బిడ్డలు, తన చుట్టూ ఉన్నవారు అందరూ పోయారు. అందరినీ ఏమండి సిగ్లగులో అందరినీ దోచుకుని వెళ్ళిపోయారు. ఆస్తులు లేవు, అంతస్తు లేదు. వెళ్ళిన వారు కట్టు బట్టలతో అలాగా ఉన్నారు. వారి గుడారాలన్నీ కాల్చివేయబడినాయి. చుట్టూతున్న వారే దావీదును రాళ్ళు పెట్టి చంపాలని చూస్తూ ఉన్నారు. ఎవరైతే అప్పటి వరకు దావీదు ఆశ్రయం కలిగి ఉన్నారో వారి మా భార్యలు వీడి వల్లనే పోయారు, మా భార్య, మా బిడ్డలు, మా ఆస్తులన్నీ వీడి వల్లనే పోయినని చెప్పి రాళ్ళు పెట్టి కొట్టడానికి చూస్తున్నప్పుడు దావీదు మనలాగా భయపడలేదండి. దావీదు మనలాగా చెదిరిపోలా. దావీదంట సింహపు గుండె లాంటి వాడంట. ఎలాంటి వాడు? సింహపు గుండె లాంటి వాడు. సింహము భయపడి వెనక్కి వెళ్ళదు. సింహపు గుండె లాంటి వాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు యెహోవాను బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన. మనం కూడా ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేసినప్పుడే నువ్వు ఎట్టెళ్ళాలో, నువ్వు ఎలా చేస్తే విజయం పొందుకుంటావో, ఎలా చేస్తే నీ జీవితంలో విజయాన్ని అనుభవిస్తావో దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. భయపడిపోయి అసామాను దాటిలో దాక్కుని ఇక్కడ దాక్కుని అక్కడ దాక్కుని అక్కడ దాక్కుంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు ఎలా సహాయం చేస్తాడు? ధైర్యం ఉండాలి. ఇక్కడ అంటున్నాడు దావీదు, చూడండి, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు నువ్వు వారిని తరుము, నేను వారిని చేతికి అప్పగి. అదే దావీదు కూడా మనలాగే అంతా అయిపోయింది, నా బ్రతుకు రాలిపోయింది, అందరి చేత దూషించబడ్డాను, అందరి చేత నిందించబడ్డాను అని ఒక మూల కూర్చున్నాడు అనుకో. తన బిడ్డ, తన భార్య, ఆ చుట్టుపక్కల ఉన్నవారు అందరు కలిసి దావీదును చావగొట్టి పారేసేవాళ్ళు. దావీదు జీవితం అప్పటికే అయిపోయేది. కానీ దావీదు పరిస్థితులను చూసి భయపడలేదండి. క్రైస్తవుడు పరిస్థితులను చూసి భయపడేవాడు కాదు.
క్రైస్తవుడు ఏం చేయండి, పరిస్థితులను చూసి ధైర్యము తెచ్చుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభు యొద్ద మొరపెట్టాలి. ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉందయ్యా, నా బిడ్డల పరిస్థితి ఇలా ఉందయ్యా, నా కుటుంబంలో నా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయ్యా, ఇవన్నీ నన్ను కలవరపెడుతున్నాయ్యా, ఇవన్నీ నన్ను భయపెడుతున్నాయి ప్రభువా, అయ్యా ఈ భయము నుండి నన్ను విడిపించయ్యా అని నువ్వు దేవునికి మొరపెడితే, నువ్వు దేవుని యొద్ద ధైర్యము కలిగి దేవునికి మొరపెడితే, నువ్వు ఆ పరిస్థితుల్లో నుండి ఎలా బయటికి రావాలో, నువ్వు ఆ స్థితిలో నుండి ఎలా నువ్వు బయటికి రావాలో దేవుడు ఒక ఆలోచన నీకు ఇస్తాడు. నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలో, నీ బిడ్డల జీవితాన్ని ఎలా మలుచుకోవాలో దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. ఇక్కడ అంటున్నాడు, పిరికి వారును, అవిశ్వాసులు, అసఖ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు అండి, మాంత్రికులకి, వ్యభిచారులకు, నరహంతకులకు, అవిశ్వాసులకు, విగ్రహారాధికులకు, అబద్ధికులతో పాటు భయపడే వారి పరిస్థితి కూడా అలా అయిపోద్దంట. అయ్యో, భయం అనేది ఎంత భయంకరం. అందుకనే యేసయ్య ఈ జీవ గ్రంథములో ప్రతి దినమునకు ఒకసారి నీతో అంటున్నాడు, భయపడొద్దు, భయపడకు. ఈ జీవ గ్రంథములో ఎన్నో వందల సార్లు దేవుడు రాయించాడండి. ఏ మాట తెలుసా? భయపడకు, నేను నీకు తోడే ఉన్నా, భయపడకు, నేను నీకు సహాయం చేస్తా, భయపడకు, నేను నీకు నీ ఎడల కృపచు అని అనేక సార్లు దేవుడి జీవ గ్రంథంలో రాయి. మరి ఎందుకు భయపడుతున్నావు? భయపడి నీ మీదకు ఉరి తెచ్చుకుంటావా? భయపడి నువ్వు అవిశ్వాసి వలె నీవు కూడా నరకాగ్నికి వెళ్ళిపోతావా? భయపడి ఒక విగ్రహారాధకుని వలె నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? భయపడి పరిస్థితులను చూసి భయపడి పిరికి వాడివైపోయి నీవు కూడా ఒక మాంత్రికుని వలె నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? దేవుడు నిన్ను ప్రేమించి ఆయన రక్షణ ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు ఆయనతో యుగయుగాలు ఉండాలని. అందుకని మనం ఏం చేయాలంటే ప్రభు పట్ల, ప్రభు కొరకు ధైర్యము గలవారమే ముందుకు వెళ్ళాలి. ఆయన మనకేం చేస్తాడంటే ధైర్యపరుస్తాడు. ఏమండి, మనము ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడనాడను, నీ చెయ్యి పట్టుకున్నాను, నీ చెయ్యి పట్టుకున్నాను, నేను నిన్ను మరువను, నా చేతులు నిన్ను చిక్కి ఉన్నాను, నేను నీకు ఏమండి, నేను నిన్ను ఆదుకుంటాను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నిరాశపడుతున్నావు? దేవుడు ఇన్ని వాగ్దానాలు చేసినా మనం భయపడితే ఇక మనకంటే అవిశ్వాసి మరొకరు ఉండరు. మన దేవుడు ఎలాంటి వాడండి? మనం ఆదుకునే దేవుడు అండి, మనం మర్చిపోయే దేవుడు కాదు, మనం విడిచిపెట్టే దేవుడు. ఆ ప్రభువు వైపు విశ్వాసం మనం కలిగి ఉంటే మన జీవితాల్లో ఏమండి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఆఖరిగా ఒక్క మాట చూడండి. ఈ నీళ్లు లేక బాధపడుతూ దేవునికి మొరపెట్టిన వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి అద్భుతం చేస్తాడో తెలుసా? ఆయన భయపడకు, ఆదుకుంటానని చెప్పిన దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేస్తాడో తెలుసా? ఒకసారి చూడండి. అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 41వ అధ్యాయం 19వ వచనం. చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్య ఓటలను చేసేదను, అరణ్యమును నీటి మనుగుగా, ఎండిన నేలను నీటి బుగ్గలుగా నేను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షములను నాటించేదను, అడవిలో తమలా వృక్షములను, సరళ వృక్షములను, నేరేడి వృక్షములను నాటెదను. 18వ వచనం. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యములు చేసినని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీనిని కలుగజేసినని తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు మెట్ల మీద చెట్లన్నీ ఫలిస్తాయి, సమృద్ధిని ఇస్తాను. భయపడద్దు, నేను నిన్ను విడవను, నేను నిన్ను మరువను, నేను నిన్ను ఆదుకుంటాను. ధైర్యంగా ఉండు. నీ పరిస్థితి ఎలా ఉన్నా, నువ్వు ఎలాంటి ఎండిన అనుభవంలో ఉన్నా, దాహము చేత ఉన్నా, ఆయన అంటున్నాడు, నీవు భయపడకుండా